Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం తేదీ సమీపిస్తోంది. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. ఈసారి మెగా వేలం రసవత్తరంగా ఉండబోతోంది. జోస్ బట్లర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ మరియు శ్రేయాస్ అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్లు ఏ జట్టుకు ఆడతారో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా వేలంలో అందరి చూపు చెన్నై సూపర్ కింగ్స్ పైనే ఉండబోతోంది. ఎందుకంటే చెన్నై సీనియర్ ఆటగాళ్లనే చూస్ చేసుకుంటుంది. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తూ ఆర్థికంగానూ తోడ్పడుతుంది. త్వరలో జరగబోయే వేలంలో కూడా చెన్నై తమ జట్టులోకి సీనియర్లని జోడించవచ్చు. మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఫాఫ్ డు ప్లెసిస్ ను విడుదల చేసింది. దీంతో డుప్లెసిస్ వేలంలోకి ప్రవేశించాడు. వేలంలో సిఎస్కే అతన్ని కొనుగోలు చేయాలని అనుకుంటుంది. ఫాఫ్ డు ప్లెసిస్ గతంలో చెన్నైకి ఆడాడు. చెన్నై తరఫున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫాఫ్ ఓపెనర్ తో పాటు అద్భుతమైన ఫీల్డర్ కూడా. మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఈ 40 ఏళ్ల సీనియర్ ప్లేయర్ ని చేర్చుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కేకేఆర్ మిచెల్ స్టార్క్ ను రిటైన్ చేయలేదు. గత సీజన్ కి ముందు కేకేఆర్ స్టార్క్ ను 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ లోని అతిపెద్ద బిడ్డింగ్. అయితే గత సీజన్ ఆరంభంలో స్టార్క్ అనుకున్న స్థాయిలో రాణించినప్పటికీ ప్లే ఆఫ్స్ లో తన బలమైన ప్రదర్శనతో కేకేఆర్ ని ఛాంపియన్ గా నిలబెట్టడంలో కృషి చేశాడు. అయినప్పటికీ కేకేఆర్ అతన్ని నిలబెట్టుకోలేదు. దీంతో చెన్నై స్టార్క్ ను లక్ష్యంగా చేసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో స్టార్క్ ప్రతిభ ఏంటో చెన్నైకి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో మెగా వేలంలో స్టార్క్ కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తొలిసారి ఐపీఎల్ గడప తొక్కనున్నాడు. మెగా వేలం కోసం ఆండర్సన్ తన పేరును నమోదు చేసుకున్నాడు. సీనియర్ ప్లేయర్ అయినప్పటికీ ఆండర్సన్ కోసం అనేక జట్లు గట్టిగా పోటీ పడబోతున్నాయి. 43 ఏళ్ల జేమ్స్ ఆండర్సన్ పై అత్యధిక వేలం వేసేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఆండర్సన్ ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో మరియు అతని అనుభవం దృష్ట్యా చెన్నై అతన్ని తమ జట్టులోకి తీసుకునేందుకు భారీగానే ఖర్చు చేయనుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.